పిన్నెల్లి కేసులో రికార్డులు తారుమారయ్యాయని పిన్నెల్లి తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. డీజీపీ పోలీసులు కలిసి రికార్డులు తారుమారు చేసినట్లు ఆరోపించారు. పిన్నెల్లిపై పెట్టిన కేసులో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందని వెల్లడించారు. పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారని, రికార్డులు పరిశీలించాలని కోర్టుకు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి న్యాయవాదుల విజ్ఞప్తితో హైకోర్టు రికార్డులు పరిశీలించింది. ఈ సందర్భంగా పిన్నెల్లిపై మోపిన అదనపు 3 కేసులు మే 23న నమోదు చేశారని కోర్టుకు న్యాయవాదులు వివరించారు. ఈ కేసులపై మే 24నే స్థానిక మ్యాజిస్ట్రేట్కు తెలియపరిచినట్లుగా రికార్డుల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదొక తప్పుడు సంప్రదాయమని హైకోర్టుకు పిన్నెల్లి న్యాయవాదులు విన్నవించారు. అటు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్పై తీర్పు రేపటికి రిజర్వ్ అయింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, మాచర్లలో ఎన్నికల సమయంలో అయితే ఎన్నికల తర్వాత జరిగిన గొడవల్లో పలు కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నమోదు కావడం జరిగింది. ప్రధానంగా అతను ఈవీఎం లో పెట్టినట్టు ధ్వంసం చేసినట్టు కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి దాంట్లో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తర్వాత ఆయన మీద మరో 3 కేసులు నమోదయ్యాయి. ఆ 3 కేసులు చూస్తే కనుక ఈ 13వ తేదీ ఎలక్షన్ జరిగిన రోజు అల్లర్లు జరగడం అయితే దాంట్లో రెండుచిత్ర మండలం పాల్వాయి గేటు పోలింగ్ బూత్ నెంబర్ 202 వద్ద టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు మీద దాడి. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేసింది. అక్కడ జరిగినటువంటి గొడవల్లో ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని మీద గొడ్డలతో దాడి చేయడంతో అతని తలకు తీవ్రమైనటువంటి గాయం కావడం జరిగింది. దీంట్లో 307 తో పాటు మరికొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. వీటితో పాటు పోలింగ్ ముగిసిన తర్వాత కారంపూడిలో నారాయణ స్వామి మీద దాడి జరిగింది. దాంట్లో కూడా పిన్నెల్లి మీద 307 కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత పాల్వాయి గేటు వద్ద ఇదే బూత్ అంటే 202 బూత్ లో చెరుకూరి నాగ శిరోమణి అనే మహిళ మీద దాడి జరిగింది. ఆ కేసులో కూడా మరి కొన్ని సెక్షన్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నమోదయ్యాయి. వీటన్నిటి మీద ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు రిజర్వ్ కావడం జరిగింది. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు అడ్వకేట్లు రికార్డులు తారుమారు చేశారు. ఇవన్నీ కూడాను డీజీపీ పోలీసులు కలిసి కుమ్ముక్కై తన మీద కుట్ర చేశారు తమ క్లయింట్ మీద అని చెప్పేసి వాదన వినిపించడం జరిగింది. ఈ పిన్నెల్లి మీద పెట్టిన కేసులు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారు, చట్టానికి అతీతంగా వ్యవహరించారని చెప్పేసి పిన్నెల్లి తరపు అడ్వకేట్లు వాదన వినిపించారు. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర జరిగింది దీంట్లో అని చెప్పేసి కోర్టు దృష్టికి పిన్నెల్లి న్యాయవాదులు తీసుకోవడం జరిగింది. పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందజేశారు, రికార్డులు పరిశీలించాలని కూడా ఈ సందర్భంగా పిన్నెల్లి తరపు అడ్వకేట్లు కోర్టును కోరారు. దీంట్లో మనం పరిశీలిస్తే కనుక పిన్నెల్లి మీద అదనంగా 3 కేసులు నమోదు చేశారని, వాటిని మే 23వ తేదీ నమోదు చేసి మే 24వ తేదీన స్థానిక మేజిస్ట్రేట్ కు తెలియజేసినట్టుగా ఈ రికార్డుల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకురచ్చారు. ఇది ఒక తప్పుడు సంప్రదాయం అనే విషయాన్ని కోర్టు దృష్టికి పిన్నెల్లి తరపు అడ్వకేట్లు తీసుకురావడం జరిగింది. తర్వాత పిన్నెల్లి తరపున అతని న్యాయవాదులు వాదించగా పోలీసుల తరపు నుంచి కూడా న్యాయవాదులు గట్టిగానే దీనికి సంబంధించి తమ వాదనలు తీసుకోవడం జరిగింది. అయితే పిన్నెల్లి మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దీని మీద టీడీపీ లీగల్ సెల్ అడ్వకేట్ పోసాని ఇంప్లీడ్ కిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం ఈ సందర్భంగా గమనాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.